హలో గైస్, మనం ఇప్పుడు స్టాటిక్ కీవర్డ్ గురించి మాట్లాడుకోవచ్చు. స్టాటిక్ కీవర్డ్ ఎప్పుడు వాడతాం అంటే మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు అన్న కేసులో స్టాటిక్ కీవర్డ్ వాడుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కాలేజ్ నేమ్ ఉంది ఐఐటి అనుకోండి. ఈ ఐఐటి కాలేజ్ నేమ్ అనేది అందరికీ కామన్, ఓకే. అండ్ మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. ఆ కేసులో మనం స్టాటిక్ కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం స్టాటిక్ కీవర్డ్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. నేను ఇప్పుడు ఒక స్టాటిక్ కి ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, స్టాటిక్ కీవర్డ్ అనే పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, ఏదో క్లాస్ ఇచ్చుకోండి. సో ఇక్కడ మెయిన్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు నా క్లాస్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ జస్ట్ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను. స్ట్రింగ్ కాలేజ్ నేమ్ అనుకోవచ్చు, ఈక్వల్ టు ఐఐటి అని ఇస్తున్నాను. ఓకే, సో దీనికి ముందు నేను స్టాటిక్ పెడుతున్నాను అనమాట. సో స్టాటిక్ పెడితే ఏంటంటే మీరు దాన్ని డైరెక్ట్గా క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. జనరల్గా అయితే మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఇప్పుడు, ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే. బట్ ఇప్పుడు మనకు అవసరం లేదనమాట. సో నేను ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే జస్ట్ నేను క్లాస్ నేమ్ ఇస్తున్నాను, స్టాటిక్ కీవర్డ్ డాట్ కాలేజ్ నేమ్ అంటే మనకి యాక్సెస్ అయిపోద్ది, సింపుల్. సో రన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఐఐటి అని వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి నెంబర్ ఇయర్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది కదా, అది కూడా ఇంకొక స్టాటిక్ ఇస్తున్నాను. స్టాటిక్ ఐడి నెంబర్ అనుకోవచ్చు. ఓకే, సో ఇంటీజర్ పెట్టుకోవచ్చు. ఇది ఏం పెడదాం, 160 అని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని కూడా ఇక్కడ యాక్సెస్ చేద్దాం. సో సింపుల్ అనమాట, ప్రింట్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా విత్ ఐడి నెంబర్ అంటే వచ్చేస్తుంది. సో జస్ట్ రన్ చేద్దాం. సో ఓకే, ఇది కూడా వస్తుంది కదా. మనకి ఇలా మల్టిపుల్ స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాటన్నిటిని ఒక గ్రూప్ చేసి స్టాటిక్ బ్లాక్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే స్టాటిక్ బ్లాక్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో నాకు ఇది ఉంది కదా, దీన్ని యాస్టీస్ పట్టుకొచ్చి ఈ లోపల వేస్తున్నాను. అండ్ అలాగే ఈ ఐడి నెంబర్ని కూడా తీసుకొచ్చి ఈ లోపల పెడుతున్నాను. సో ఇక్కడ మనం తీసేయచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఎలా ప్రింట్ చేసే కన్నా జస్ట్ కాలేజ్ నేమ్ అంటే సరిపోద్ది అనమాట. అండ్ అలాగే ఐడి నెంబర్ అంటే సరిపోద్ది. ఓకే, దీన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి మనకి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇలా మనం స్టాటిక్ బ్లాక్కి మనం వాడుకోవచ్చు అనమాట. ఎక్కువ వేరియబుల్స్ ఉంటే మనం స్టాటిక్ బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు. సో ఏమని రాద్దాం అంటే void మెథడ్ ఒక మెథడ్ డిఫైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనికి జస్ట్ స్టాటిక్ పెడుతున్నాను. ఓకే, ఐఎమ్ స్టాటిక్ మెథడ్ అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు మనం, సింపుల్. మనం ఎప్పుడు ఎలా యాక్సెస్ చేస్తామో అలాగే అనమాట. సో స్టాటిక్ కీవర్డ్ అనే క్లాస్ నుంచి డాట్ మెథడ్ అంటే మనకి యాక్సెస్ అయిపోద్ది. ఓకే, ఇంతే, స్టాటిక్ మెథడ్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా, మనం ప్రతిసారి మెయిన్ మెథడ్ స్టాటిక్ రాస్తున్నాం కదా, ద రీజన్ ఏంటి అంటే మనం మెయిన్ మెథడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికోసమే స్టాటిక్ పెడతాం అనమాట. ఓకే.